ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మంత్రి గొట్టిపాటి రవి స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, జగన్ మాయమాటలు నమ్మవద్దని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని లక్ష్మీపేటలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డితో కలిసి మంత్రి టీజీ భరత్ కరపత్రాలు పంచారు. శ్రీ సత్యసాయి జిల్లా పి నరసాపురంలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగారు. స్థానిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 30 లక్షలతో తలపెట్టిన జల్ జీవన్ మిషన్ సీసీ రహదారులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రక్షిత మంచినీటి పథకాలకు 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఒక్క రూపాయైనా ఖర్చు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. సురక్షితమైన త్రాగునీరుకి మరి ఈవేళ ఇంత ప్రాధాన్యత. గత 5 సంవత్సరాల్లో మరి ఆ సురక్షితమైన త్రాగునీరు గురించి మరి ఒక్క రూపాయి కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు, అందించినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి. ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ప్రతి క్షణము ప్రతి అడుగు కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తాము. వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇందాక ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి చెప్పాను. దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది. ఒక సంవత్సరంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడమే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఇంకేదైనా మరీ ఇబ్బందిగా ఉంటే పెద్ద పెద్ద జబ్బులకు కూడా 10 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగిందనమాట. దాదాపు ఒక సంవత్సరం 400 కోట్లు ప్రజలకు ఇవ్వటం అంటే తెలిసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఒక సంవత్సరం ఈ ప్రభుత్వం అన్ని విధాల ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో చెప్పినవి, ప్రజలకి నిత్యం అవసరమైనవి చెప్పని అన్ని కూడా ప్రజలకు అవసరమైనట్టు కూడా చేస్తా ఉంది. అపోజిషన్ వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు. వాళ్ళకి 11 సీట్లు వచ్చింది, ఏం చేయాలా, ఎట్లా చేస్తే మేము బెటర్ అవుతామనేది పోయి వాళ్ళు ఇంకా రాక్షసులక్క వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారండి. పోయిన ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం 100 రెట్లు బాగా చేసిందండి. మనం చెప్పిండేది ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. గత 5 సంవత్సరాలుగా అసలు వికలాంగులు ఉన్నారా, వారి సమస్యలు ఏంటనే గాలికి వదిలేశారు. వికలాంగుల పెన్షన్ కూడా 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ ని 6,000 రూపాయలు చేశారు చంద్రన్న గారు. సుమారుగా 1 కోటి చిల్లర మందికి దీపం 2 కింద సిలిండర్లు వాళ్ళకి వచ్చాయా అన్న కనుక్కున్నాం. సిలిండర్లు కూడా అందే, వాళ్ళ అమౌంట్ కూడా పడిందన్న విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. అంతేవిధంగా తల్లి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లి వందనం అందజేశాం. సుమారుగా 10,000 కోట్లు 67 లక్షల చిల్లర మంది విద్యార్థులకు మేము తల్లి వందనం కూడా అందజేశాం. మరి ఇంటర్మీడియట్ కొత్తగా జాయిన్ అయ్యే వరకు కూడా టైం ఇచ్చాం. అదేవిధంగా ఫస్ట్ క్లాస్కి చేరే వాళ్ళకు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం.